ఫస్ట్ లుక్ సినిమా అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా చేద్దాం అనుకున్నాము. బట్ సినిమా రిలీజ్కి నెక్స్ట్ మంత్ వస్తున్నాం కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మంచి రోజు అనే ఉద్దేశంతో ఈరోజు లాంచింగ్ చేశాము. ఇంకా సినిమా విషయానికి వస్తే మేము ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచి సూపర్ హిట్ అనే ఒక కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాము. చాలా బాగా వచ్చేసింది. వచ్చిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కూడా మా టీం అంతా చాలా బాగా వర్క్ చేశారు. సినిమా సూపర్ హిట్ పోయే విధంగా ఉంది. వీఆర్ గోయింగ్ టు బి బిగ్ సక్సెస్. సో ఎల్ టీమ్ మెంబర్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాము. సినిమాలో ఇంకా మాట్లాడుకునేదానికి వచ్చే మా హీరో, మేము ఎప్పుడు హీరో హీరో అని పిలిచలేదు అతన్ని. మా తమ్ముడు ఎప్పుడు గుండెల్లో పెట్టుకునే విధంగా ఈ సినిమాలో మాకు అంత మంచిగా వర్కౌట్ చేసి అంత నీట్గా తమ్ముళ్ళలాగా నాకు ఏ విషయంలో కూడా ముందుండి అతను వంతు పాత్ర పోషించాడు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అండ్ ముకుంద్ పాండే నాకు చాలా కాలం నుంచి తెలుసు. అతను చేసిన సినిమాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఈ అబ్బాయితో ఒక సినిమా చేయాలా అనే ఫీలింగ్ ఉండేది నాకు. సో ఒకరోజు మా ఈ వర్షం సాక్షి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 డేస్లో నాకు కథ చెప్పాడు. నచ్చింది. యాక్చువల్గా అతన్ని నేనేమనుకున్నా అంటే కథ అడిగిన తర్వాత చెప్పిన విధానం నచ్చి చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద రైటర్స్ సూపర్ హిట్ కథలు తయారు చేసుకొని హిట్లు ఏ విధంగా వెళ్తున్నారు. తర్వాత నేను అనుకుని కథే కాదు, ఇతనితో డైరెక్షన్ చేయించుకుంటే చాలా బాగా వస్తుందనే ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాం. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ నన్ను మిస్ చేయకుండా మేము అనుకున్నది ఏదైతే ఆఫీస్లో కూర్చొని జర్నీ చేసినప్పుడు అనుకున్నామో అదంతా నీట్గా స్క్రీన్ పైన ప్రజెంట్ చేశాడు. సో వెరీ హ్యాపీ. నేను ముకుంద్ పాండేతో ఖచ్చితంగా మా బ్యానర్లో ముందు మాకు సినిమాలు చేసే అవకాశం భగవంతుడు ప్రేక్షకులు ఇస్తే అతను కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా నేను అనుకుంటున్నాను. అంత గొప్పగా దట్ మీన్స్ అనుకున్న టైం కానీ అనుకున్న ఇది కానీ అంత జాగ్రత్తగా వర్కౌట్ చేశాడు. కెమెరామెన్ దుర్గా ప్రసాద్, ఇతను వర్క్ చూసినప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఇతను ఏం చేస్తాడో ఏమో అనే ఫీలింగ్ ఉండే. బట్ సినిమా చేసిన తర్వాత అల్టిమేట్గా చేశాడు, చాలా బాగా చేశాడు. సో అతని వర్క్ కూడా బాగుంది. ఈ సినిమాకి 4 పేర్లు ఎందుకు చెప్తున్నానంటే మేము ఏదైతే అనుకుంటున్నామో అది సినిమాలో ఒక 4 స్తంభాల్లాగా వచ్చిన ప్రొడక్ట్ గురించి చెప్పే దానికోసం నేను ఈ విధంగా చెప్పాను. తర్వాత ఈ నుంచి అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మా ఎడిటర్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. నేను మా రవి ఈజ్ అమేజింగ్ జాబ్. చాలా బాగా అనుకున్న దానికన్నా గొప్పగా మేము ఎవరైతే పేర్లు చెప్పుకునేది కానీ పెద్ద ఎడిటర్లు చేసుకుందాం అనే కోవలో నేను మా ఆఫీస్కు కలవడం ఒకసారి వర్కౌట్ అయిన తర్వాత వర్క్ చూసిన తర్వాత ఎడిటర్ ఈజ్ వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ కూడా నా టీం మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నానో వాళ్ళందరూ చాలా హ్యాపీగా చాలా ఇదిగా నాకు సపోర్ట్ చేసి సినిమాను బాగా వచ్చేదానికి సహకరించినారు. మ్యూజిక్ విషయానికి వస్తే ఇంకా అరవింద్ శంకర్ వీళ్ళు ఏం చేశారంటే ఇష్క్లో 2 సాంగ్ చేశారు. చూటిగా సంథింగ్ 2 హిట్ సాంగ్ చేశారు. బట్ తర్వాత లేరు వాళ్ళు టెక్నీషియన్స్. నాకు ఒకసారి మా డైరెక్టర్ పాండే ఏం చేశాడంటే సార్ వీళ్ళు చాలా బాగా చేస్తారని చెప్పినప్పుడు మేము చెన్నైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వర్క్ చూసి చాలా గొప్పగా రీసెంట్గా వాళ్ళకు ఇంకొకటి అసలు విషయం మర్చిపోయాను నేను. రీసెంట్గా వాళ్ళకు నేషనల్ అవార్డు విన్నర్స్, తమిళ్లో ఒక సినిమాకి నేషనల్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు. సో ఈ టెక్నికల్ వాల్యూస్ అన్నీ కూడా మాకు కొంచెం వర్కౌట్ అవుతాయి. సినిమాకు ఎఫెక్ట్స్ కూడా ఎత్తిరాజు గారు చేస్తున్నారు. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. ఇది సినిమా సైడు, టెక్నీషియన్ సైడ్. ఇంకా నా పర్సనల్ మిత్రులు, శ్రేయోభిలాసులు సినిమా ఇంతవరకు వచ్చేదానికి నాకు వెనకుండి నడిపించిన మా మిత్రులందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దాంట్లో మా మోహన్ రావు, మా సతీష్ తమ్ముడు, మా రమేష్ నా బామర్ది రమేష్ దేవా అన్న, వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించి ఈ సినిమాలో పాలు పంచుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో మా తమ్ముడు సతీష్ ఒక క్యారెక్టర్ చేశారు. అతన్ని నేను ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి. చాలా గొప్పగా అంటే ఒక కొత్త అతనికి నేను అవకాశం వర్కౌట్ చేసి ఇవ్వడం వల్ల దాన్ని ఆయన అంత గొప్పగా చేయడం అనేది అల్టిమేట్. తమ్ముడు ఈయన సతీష్ ఈ వాజ్ ఇంజనీర్. బట్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని మేము ఏమోలే మా తమ్ముడు కదా అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాము. బట్ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా చాలా గొప్పగా చేశాడు. నా ప్రతి పనిలో కూడా తోడుంటున్నాడు నా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.
ఆ, మిగతా వాళ్ళు ఎవరైనా మర్చిపోయింది క్షమించండి. మా ప్రాజెక్టులో ఇంత బాగా వచ్చేదానికి ఆ, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులు మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ సినిమాను కొంచెం ప్రమోషన్ విధంగా కానీ, నేను 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సో ప్లీజ్ హెల్ప్ మీ. కొంచెం మీ ద్వారా ఏమి హెల్ప్ జరుగుతుందో అది చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ ఆదిత్ని. నన్ను లాస్ట్గా తుంగభద్ర సినిమా చూశారు. తుంగభద్ర రిలీజ్ అయ్యి సంవత్సరం అయింది. దాని తర్వాత వాస్ వర్కింగ్ ఆన్ L7. రీసెంట్గా నవమన్మధుడులో కూడా చూసుంటారు. అండ్ కరెక్ట్ అయిన సినిమా చేయాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను. నాకు అట్లా దొరికిన స్క్రిప్ట్ L7. డైరెక్టర్ ముకుంద్ పాండే అని ఇష్క్ మరియు మనం సినిమాల్లో రైటర్గా వర్క్ చేశారు. సో ఆయన స్క్రిప్ట్ వినంగానే నాకు సినిమా చేయాలి అన్నది. ఈ టైంలో చాలా హారర్ అండ్ థ్రిల్లర్ అండ్ ఆ జానర్లో సినిమాలు వస్తున్నాయి. కానీ దిస్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఎడ్జ్ అనమాట. ఆ జానర్స్ టచ్ చేయకుండా కానీ దాని గురించి ఒక మంచి సినిమా ఒకటి వచ్చింది. చాలా క్లాసీగా వచ్చింది సినిమా. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ గారు, దుర్గా ప్రసాద్ గారని, పియూస్ వినోద్ గారి అసిస్టెంట్. ఆయన చాలా మంచి వర్క్ చేశారు. మీకు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. సినిమా చూసినప్పుడు ఒక మంచి ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఒక మంచి క్వాలిటీ అండ్ క్లాస్ ఉంటుంది. అండ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అరవింద్ శంకర్ గారు రీసెంట్గా వాళ్ళిద్దరికీ ఒక నేషనల్ అవార్డు వచ్చింది. బాహుబలితో పాటు వాళ్ళు ఒక నేషనల్ అవార్డు తీసుకున్నారు. బాహుబలికి ఏ స్టేజ్లో అయితే నేషనల్ అవార్డు ఇచ్చారో ఆ స్టేజ్లో వాళ్ళు నేషనల్ అవార్డు తీసుకున్నారు. వాళ్ళ లిస్ట్లో కూడా ఒక 2 సాంగ్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ముకుంద్ మా డైరెక్టర్కి పరిచయం అనమాట. అప్పటి నుంచి వాళ్ళు యూజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాలో చేశారు. చాలా చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు. ఆయన ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఫిల్మ్స్ చేశారు. లాస్ట్కి వరుణ్ సందేశ్తో ఈ వర్షం సాక్షిగా సినిమా ప్రొడ్యూస్ చేశారు. ద మోస్ట్ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ దట్ ఐ వర్క్ విత్ సో ఫార్. అండ్ ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమా ఎంత దూరం వచ్చిందంటే దానికి ఒక స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ కారణం. యూజువలీ ప్రొడ్యూసర్స్ అంటే ఎలా అనుకుంటారు ఆడియన్స్, దే థింక్ డబ్బులు పెడితే ప్రొడ్యూసర్ అని అనుకుంటారు. డబ్బులు పెడితే యూజువలీ ఇన్వెస్టర్ అవుతారు అనమాట. ప్రొడక్షన్ కూడా ఒక ఆర్ట్. ఎలా డైరెక్షన్, యాక్టింగ్, మ్యూజిక్ ఉంటుందో అలా ప్రొడక్షన్ ఇస్ అన్ ఆర్ట్. అండ్ ప్రొడక్షన్ని బాగా అర్థం చేసుకుని చేసిన ప్రొడ్యూసర్. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ సుబ్బారెడ్డి గారు. అండ్ ఈరోజు మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ L7 మీకు నచ్చింది అనుకుంటాను. అందరూ చూడంగానే పోస్టర్లో ఏదో ఉంది, ఏదో కథ ఉంది అని అంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ప్రతి 10 minutes 15 minutes ఒక ట్విస్ట్ తీస్తూ, ఎంటర్టైన్ చేస్తూ, నవ్విస్తూ, భయపెట్టిస్తూ, థ్రిల్లింగ్గా తీసుకెళ్లే ఒక సినిమా త్వరలో మీ ముందు రాబోతుంది. సో ఈరోజు మా ఫస్ట్ లుక్. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఈ సినిమాని బాగా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. L7 మూవీకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ మరియు ప్రతి ఆర్టిస్ట్కి నేను హార్ట్ఫుల్గా మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పినప్పటి నుంచి ప్రొడ్యూసర్ గారు చాలా ఇష్టపడి చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ బ్యానర్లో. హాయ్ ఎవరిబడి, నా పేరు సతీష్ కొట్టే. నేను మొదటిసారిగా L7 సినిమాలో నటించాను. ఈ అవకాశం ఇచ్చిన అన్న సుబ్బారెడ్డి గారికి, డైరెక్టర్ ముకుంద్ పాండే గారికి అందరికీ నమస్కారం. ఈ సినిమా ఖచ్చితంగా మంచి మూవీ అవుతుంది. మీరందరూ సినిమాను చూసి నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటూ నమస్కారం. నా పేరు రమేష్ దేవా. యాక్చువల్లీ I was into like United States like for 15-16 years. So I came here to India for good after 16 years. వచ్చిన నెక్స్ట్ డేనే కలిసాము. రమేష్ గారితో సుబ్బారెడ్డి అని నేను కలిశాను. అతను మూవీ చెప్తూ అతను చేసే అంటే ఇంతకుముందు చేసిన మూవీస్ అవన్నీ చెప్తూ ఇప్పుడు ఈ మూవీకి ఎలా కష్టపడుతున్నాడు అని మొత్తం అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను నమ్మలేదు. అంటే జనరల్గా ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు, ఓకే అంటే టీంకు అంతా అప్పచెప్పేస్తారు. కానీ అలా కాకుండా నేను నెక్స్ట్ డే నాడు ఇన్ పర్సన్గా నేను వచ్చినప్పుడు మార్నింగ్ 3 o'clock వచ్చి అతను కష్టపడే విధానాన్ని చూసేసి ప్రతి బిట్టులో అతని హ్యాండ్ అతను పెట్టేసి లో ఇది కాదు, నాకు ఇలా రావాలి అని టీంతో దగ్గర ఉండి చేయించే ప్రొడ్యూసర్ చాలా అరుదు అండి ఈ రోజుల్లో. బట్ నేను అతను చూశాక నాకు అనిపించింది, అంటే నేను అరే ఇట్లాంటి మూవీలో నేను నాకు ఒక రోల్ ఉంటే బాగుండేమో అని అనుకున్నాము. బట్ అప్పటికి వరకే అయిపోయింది మూవీ మొత్తము. బట్ ఎలాగైనా ఇంకొకసారి నేను ఈ టీంతో నేను వర్క్ చేయాలని చెప్పేసి నేను కోరుచున్నాను. బట్ వీళ్ళందరూ ఎంత కష్టపడారని నేను దగ్గర ఉండి చూశాను. ఈ L7 మూవీ ఫస్ట్ లుక్ చూడగానే నాకు అంటే కాస్త సస్పెన్స్ అనిపించింది. ఏంటి ఇన్ని ఫేసులు, ఎలా ఉంది, ఏంది అని చెప్పేసి అనిపించింది. కానీ తన కథ చెప్తుంటే చాలా ఇంప్రెస్ అయ్యానండి. సో ఈ మూవీ 100% సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.